21వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఇంటిలో దీవించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మాండి థర్స్డే, పరిశుద్ధ బేస్తవారం జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. పునరుద్ధాన పండుగ కూడా జరుపుకున్నాం. అయిపోయినాయి అన్నీ. ప్రభు బల్లలో పరిశుద్ధ బేస్తవారం పాలు పొందాము. ఫస్ట్ సండే పునరుద్ధాన పండుగ రోజు కూడా బల్లలో పాల్గొన్నాం. మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? దేవుడు నిన్ను దర్శిస్తే నువ్వు ఎలా ఉన్నావు? నీ దేహము దేవుని మందిరం. నీ దేహము దేవుని మందిరం, దేవుని ఆలయం. మరి ఇప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తే దేవుని ఆలయమైనటువంటి నీలో ఏం జరుగుతుంది? దేవుని ఆలయమైన నీలో ఏం జరుగుతుంది? ఆ రోజు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. ఏం జరగాల? దేవాలయంలో ప్రార్థన జరగాలి. ప్రభు చాలా కోప్పడ్డాడు. ప్రభు కోప్పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఇది ఒక సందర్భం. ఆయన బహుగా కోప్పడి ఆ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. అక్కడ రోకలు మారుస్తూ ఉన్నారు. కరెన్సీ, రకరకాల దేశాల డబ్బుని మారకం చేస్తూ ఉన్నారు. బలి ఇవ్వడానికి దేవాలయంలోనే గొర్రెలు వాటిని కట్టి వ్యాపారం చేస్తున్నారు. చాలా కోపం వచ్చింది ప్రభువుకి. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడలేదా? మీరు దానిని వ్యాపారపు టిల్లుగా చేస్తారా? దొంగల గుహగా చేస్తారా? వ్యాపారం చేసుకోవడానిక మందిరం ఉండేది? దొంగల గుహగా చేయడానిక? మీరు వ్యాపారాలు చేసి సొమ్ము సంపాదించుకునే దానిక? దేవాలయాన్ని అడ్డుపెట్టుకొని
బయట వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుందన్నమాట. దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైన మందిరం. హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలను తన ప్రియమైన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయనను శిలువ మరణానికి అప్పగించి ఆయన చిందించిన రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా ఆ రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు, ఎవరైతే కొన్నారో ఆయన సొత్తు మనం. కాబట్టి మనము ఆయన కొరకే ఉపయోగపడాలి, ఆయననే ఘనపరచాలి, ఆయన్నే హెచ్చించాలి, ఆయన చిత్తాన్నే నెరవేర్చాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున ఎల్లప్పుడూ మనము పరిశుద్ధులమై ఉండాలి. ఆయన మందిరంలో ఏం జరగాలని ఆ రోజు దేవుడు సొలొమోను రాజు ద్వారా దేవాలయాన్ని కట్టించాడో, హల్లెలూయా, అది ఇప్పుడు మనలో జరగాలి. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉండేది అక్కడ? దేవునికి బలులు అర్పించేవాళ్ళు. దేవునికి ఒక బలిపీఠం ఉండేది, బయట ఆవరణంలో బలులు అర్పించేవాళ్ళు. తర్వాత అక్కడ పెద్ద పెద్ద గంగాలలో నీళ్లు ఉండేవి. అక్కడ వాళ్ళు బాగా తమ్మును తాము శుభ్రపరచుకొని అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మన దేహమే దేవాలయం అయినప్పుడు మన హృదయము దేవునికి బలిపీఠం. బలిపీఠం. హల్లెలూయా. బలిపీఠం ఎందుకు? బలులు ఇవ్వడానికి. మన హృదయంలో నిత్యము దేవునికి బలులు అర్పిస్తూ ఉండాలి. బలులు అర్పిస్తూ ఉండాలి. అదేమిటి? స్తుతి బలి, స్తోత్ర బలి, కీర్తనలు, పాటలు బలి, ఆరాధన బలి. హల్లెలూయా. ఇవి మన హృదయంలో నుండి దేవునికి అర్పిస్తూ ఉండాలి. చప్పుడు కొట్టి దేవుని మహిమపరచు. ఒకసారి ఆలోచించండి, మీ హృదయాల్లో ఏ రాగాలు వస్తున్నాయి, ఏం పాటలు వస్తున్నాయి? నేను రాత్రి పడుకునే ముందు నైట్ డిన్నర్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు మా రూమ్లో ఇంట్లోనే ఆ ప్యాసేజ్లో అట్టా తిరుగుతూ ఉంటా. ఒక చిన్న స్లిప్ కనబడింది, చిన్న స్లిప్పు పేపరు. అది దాంట్లో ఏదో ఒక పాట ఇంకేదేదో రాసి ఉంది, నాకు అర్థం కాల. సరే అని దాన్ని తీసుకున్నా. ఎవరిది లెటరు ఏంటని చెప్పి మా చిన్న కోడలు షకీలాకి ఇచ్చా. ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఈ లెటరు వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు కదా, ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఏంది చూస్తే అదేంట టీవీలో యాడ్ అంట. ఏది టీవీలో యాడ్ అంకుల్, అది పాట అట్ట అది రాసి ఉన్నారనమాట. దాంట్లో చూసారా? హలో, టీవీలో ఒక యాడ్, ఒక వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఒక యాడ్ దాంట్లో రాసుకొని అదే విధమైనటువంటి పాటలు హృదయంలో రిపీట్ అవుతున్నాయి. హృదయంలో రిపీట్ అయ్యేది చేతి దాకా వచ్చింది. పని బాట లేకుండా పేపర్ మీద కూడా రాయడం జరిగింది అన్నమాట. మన జీవితంలో ఎల్లప్పుడూ క్రైస్తవులమైన మన జీవితంలో, మన దేహంలోనూ మన ఇండ్లల్లోనూ ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రగానాలు
వినబడతా ఉండాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. స్తోత్ర గీతాలు వినబడతా ఉండాలి, మనము పాడుతూ ఉండాలి. హల్లెలూయా. ఏదైనా మనము ఆ టీవీలోనో లేకపోతే సెల్ ఫోన్లోనో ఏదన్నా పెట్టుకుంటే పాటలు పెట్టుకోవాలి. హల్లెలూయా. మంచి సందేశాలు ఏమన్నా ఉంటే వినాలి. ఇప్పుడు బైబిల్ చదివే మీడియా వచ్చేసింది కదా. బైబిల్ ఓపెన్ చేస్తే అది చదువుతూ ఉంటారనమాట. అది కూడా వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. గమ్ముగా ఏ పని చేస్తున్నా వాక్యాన్ని వింటూ పని చేసుకునే ఏర్పాట్లంతా వచ్చాయి. దేవుని యొక్క ఆలయములో అవి జరగాలి. ఈ దేవుని ఆలయమైన మన దేహమును మన ప్రభు తన రక్తముతో పరిశుద్ధపరిచాడు. దానిని మనము పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుతాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు చాలా క్లియర్గా రాశాడు. దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎద్దులు, గొర్రెలు అన్నిటినీ ఆయన త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేశాడు. చప్పలు కూడా దేని మైపడతాడు. మన హృదయాల్లో నుంచి పనికిరాని వాటన్నిటినీ తోలివేసే శక్తి యేసయ్యకే ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఆ పని చేస్తున్నది? ఎవరు? యేసయ్య. హల్లెలూయా. నీ హృదయంలో ఏవైతే ఉండకూడనివన్నీ ఉండి నిన్ను నాశనం చేస్తున్నాయో వాటన్నిటినీ తోలివేసే శక్తి, అధికారము యేసయ్యకు ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. అందుకనే యేసయ్యను ఆహ్వానించుకోవాలి. నీ చేత కాదు, నా చేత కాదు, మన బిడ్డల చేత కాదు. హృదయాన్ని శుద్ధిపరచుకోవడం. ఏమేమి చేరిపోయినాయో మన హృదయాల్లో, మన బిడ్డల హృదయాల్లో ఉండకూడనివన్నీ అవి మనలను, మన బిడ్డల్ని నాశనం చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. దేవుని చిత్తానికి విరోధమైనవి చేసేటట్టవి చేస్తున్నాయి. వాటి నుంచి విడుదల కలగాలంటే యేసయ్య రావాలి. హల్లెలూయా. అప్పుడు వాటన్నిటిని ఆయన తోలివేస్తాడు. మొత్తం రోకలు అమ్మే వాళ్ళ యొక్క బల్లలు కూడా దోచిపడేచ్చు. అంటే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. అందులోనూ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు దేవాలయంలో పవర్ఫుల్ పర్సన్స్ అన్నమాట. హలో, వాళ్ళ సన్నిహిత సభ, సొసైటీ అంటాం కదా. హల్లెలూయా. కమిటీ లాంటిది, ఎగ్జిక్యూటివ్ కమిటీ. 70 మందితో ఉండేటటువంటి కమిటీ అది, సభ. వాళ్ళు ఏమైనా చేయగలరు. అయితే ఆ సమయంలో ఏమీ చేయలేకపోయారు. చప్పలు కొట్టడం ఏమైపోయింది.
దేవుని చిత్తమైన రోజున ప్రభు తను తాను అప్పగించుకుంటే పట్టుకున్నారు కానీ అంతకుముందు ఎవరే కానీ ప్రభుని పట్టుకోవడం కానీ ఆయన్ని ఏమైనా చేయడం కానీ జరగదు. నీ విషయం నా విషయం కూడా అంతే. నీవు నేను యేసయ్యలాగా బ్రతికితే, చమలు కూడా దేని మైపోదాం, ప్రైజ్ అలాగా. నీవు నేను మనము మన బిడ్డలు యేసయ్యలాగా జీవిస్తే ఎవరైనా సరే నిన్ను నన్ను మనలను ఎవ్వడు నాశనము చేయలేడు, పట్టుకోలేడు. ఇది సత్యం. ప్రమాదం ఎక్కడుందంటే యేసయ్యలాగా జీవించడం లేదు. యేసయ్య బిడ్డలు పేరు మాత్రమే పెట్టుకొని ఉన్నారన్నమాట. క్రైస్తవులని పేరే కానీ క్రీస్తు వాళ్ళ హృదయంలో లేడు. అందువల్లనే అనేక మంది క్రైస్తవుల కుటుంబాల్లో జరగకూడనివి జరగడానికి కారణం. కార్యక్రమాలు జరిపేసుకుంటున్నాం, పండగలు జరిపేసుకుంటున్నాం, ఎవరెవరు స్తోమతకు తగినట్టుగా అన్నీ చేసేసుకుంటున్నాం. ఏ సంఘానికి ఉన్న స్తోమతను బట్టి వాళ్ళు పండగ సంబరాలు చేసేసుకుంటూ ఉన్నారు. ఏమేమో తినే దాని మీద పడుతున్నారు. నాకు కూడా చెప్పింది పాస్టర్ అమ్మ, అందరికీ టిఫిన్ ఏర్పాటు చేయండి పాస్టర్ గారు అని. పస్కా పండుగ రోజు, పునరుద్ధాన పండుగ రోజు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయమనే చెప్పింది నాకు పాస్టమ్మ. బల్ల తీసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొని పోయేది ఎందుకు, మనం ఇంతవరకు అది చేయలేదు కదా అని చెప్పి నేను ఒప్పుకోలేదు. ఎవరైనా ముస్లిం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏదైనా కాఫీ అక్కడ పెట్టు, తాగే వాళ్ళు తాగుతారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పాను. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైనటువంటి తిండి, బట్ట, నివాసము, వ్యాపారాలు, వాటి ధనాపేక్ష కలిగి వ్యాపారాలు చేయొద్దని కాదు, ఉద్యోగాలు చేయొద్దని కాదు, ధనాపేక్ష ఉండకూడదు. హలో, ధనాపేక్ష ఉండకూడదు. కొంతమందికి ధనమే దేవుడు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను రాజు దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన ఐశ్వర్యంతో ఆయన ఎన్నో విషయాలు ఆయన అనుభవించాడు. ఆయన ఒక విషయం 10వ అధ్యాయంలో రాస్తూ ఏమన్నాడు తెలుసా? ధనము మిమ్మల్ని రక్షించదు అని రాశాడు. చెప్పలగొట్టాల. సామెతలు 10 మొదటి నుంచి చదవండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. చూడండి జాగ్రత్తగానండి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. అంటే దీని అర్థం ఏమిటి? భక్తిహీనులు ధనము 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 ధనము, డబ్బు 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 డబ్బు, అది వారికంట ఆ భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభకరం కాదంట, వాళ్ళకి కీడు కీడు కీడు. భయభక్తులు కలిగిన వారి ఇంట కొంచెం ఉన్నా కూడా వారికి అది లాభకరము. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఇంట కొంచెం ఉన్నా కూడా అది వారికి లాభకరం. హల్లెలూయా. అది వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. భక్తిహీనుడు అక్రమ మార్గాల్లో సంపాదించినటువంటి ధనము వాడికి కీడు కలుగజేస్తుంది. అలాగ ధనం వద్దా? ధనం కావాలా? ధనాపేక్ష వద్దు. చెప్పండి, ఆమెనన్నా చెప్పలేరా? ధనం కావాలా? ధనాపేక్ష వద్దు. చెప్పండి, ధనం కావాలి,
ధనాపేక్ష వద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు గారు ఆ విషయాన్ని రాశారు. ఎందుకనగా ధనాపేక్ష, కొంచెం ముందు నుంచి సంతుష్టి సహితమైన అక్కడి నుంచి చదువుతామా, 6వ వచనం నుంచి చదువుతాము. అందరూ చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చప్పలు కొడితే మేము పెడతాం. ప్రైజ్ గాడ్. అందరు వింటున్నారా? పైన కింద అందరు వింటున్నారా? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. హల్లెలూయా. సంతృప్తి ఉండాలండి. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాల. అప్పుడు అది నీకు ఎంతో లాభకరం. ధనాపేక్ష లాభకరం కాదు. ధనాపేక్ష కలిగిన వాడికి తృప్తి ఉండదు. వాడు సుఖపడలేడు. వాడు తృప్తిగా నిద్ర కూడా పోలేడు. ఆ ధనాపేక్ష అనేది వాడిని నిద్రపోనీదు. వాడికి రాత్రింపగళ్ళు ధనాన్ని ఎడ సంపాదించాలి, ఎవరి నోళ్ళు కొట్టాలి, ఎక్కడ దోపిడీ చేయాలి, ఎలా అక్రమంగా ఇదే వాడి బ్రతుకంతా. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందగలిగితే, హల్లెలూయా, దేవుడిచ్చిన ఆ కొద్ది ధనమే, అంటే కొద్ది ధనం అంటే ఏంది? దరిద్రతనే. నీకు సరిపడ ధనము, అది దాని అర్థం. ఏంటి? నీకు సరిపడ ధనం, నీ అవసరము కొద్ది. చెప్పండి అయ్యా, మాట్లాడండమ్మా, మాట్లాడండి అయ్యా. నీ అవసరము కొద్ది ధనం. హల్లెలూయా. ప్రతిరోజు అవసరమా? ప్రతిరోజు ఇస్తాడంతే. హల్లెలూయా. ఏ రోజు అవసరమో ఆ రోజు ఇస్తాడు. దాంతో తృప్తి చెంది నీకు జీవిస్తే అది నీకెంతో లాభకరము. హల్లెలూయా. ధనము మరణము నుంచి రక్షించదంట. నీతి మరణము నుండి రక్షిస్తుంది. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. నీ హృదయం ఎలా ఉందో ఆలోచించుకొని, నీ దేహము దేవాలయము, నీ హృదయము దేవునికి బలిపీఠము, నీ దేహము దేవుడు కోరుకున్నలాగున లేక దేవుడు పరిశుద్ధపరచుకున్నలాగున పరిశుద్ధ హృదయంగా ఉందా? పరిశుద్ధ దేహంగా ఉందా? నీ హృదయం దేవునికి బలిపీఠంగా ఉపయోగపడుతుందా? స్తుతి బలులు, స్తోత్ర బలులు, కీర్తన బలులు, ఆరాధన బలులు అర్పిస్తున్నావా? నువ్వు అలాగా చేసినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని సింహాసనము నీలోనే ఉంది. నిన్ను ఆయన మహిమ కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఆయన వస్త్రాలు నిన్ను నిండుకుంటాయి. హల్లెలూయా. నీలోనే ఉండి నీలోనికే వస్త్రాలు ఎట్టొస్తాయి? నీలోనే ఉండి నీలోనికే మహిమ ఎట్టొస్తుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ యెషయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూశాడు. ఏంటది? మొదటి నుంచి చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడయుండెను. ప్రభు ఆసీనుడయుండుట నేను చూచితిని. చూడండి, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయంట. హల్లెలూయా. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
పరిశుద్ధుడని లోకము, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చప్పలు కూడా దేని మహిమ. ప్రైజ్ గాడ్. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటే అది యెషయా ప్రవక్త చూశాడు. ఆయన సింహాసనం నుండి అంగీలంచులు దిగజారి దేవాలయం అంతా నిండుకుంది. సర్వలోకమంతా మహిమ నిండిపోయింది. ఇప్పుడు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మన స్తుతులు ఒక సింహాసనం. హల్లెలూయా. మన ప్రభువు మన మీద ఆసీనుడయ్యేటటువంటి ఒక సింహాసనం ఏర్పడుతుంది ప్రత్యేకంగా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఆయన మనలో మన పైన ఉంటాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. చెప్పండి. ఒక్కొక్క సందర్భంలో ఆయన మన పైన మనలో ఉంటాడన్నమాట. హల్లెలూయా. ఆయన ఇప్పుడు సంఘము స్తుతిస్తుండగా సంఘము యొక్క స్తుతుల మీద ఆయన ఉన్నాడు. చప్పలు కొడితే ఏమైపోయింది చెప్పండి. సంఘము యొక్క స్తుతుల సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు మన మీద అంతా పడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏం జరుగుతుంది? చొక్కా అంచులు పడితే ఆయన చొక్కా అంచులు నిండుకున్నాయంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ, అనేక మంది వైద్యుల దగ్గరికి తిరిగి 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 తిప్పలు పడి రోగము నయం కాకపోగా ఇంకా ఎక్కువ జబ్బు పడిందంట, సంకటపడిందంట. యేసు ప్రభుని గురించి విని ఆ జన సమూహంలోనికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంతే. హల్లెలూయా. వెంటనే ఆమె రక్తధార నిలిచిపోయింది. తర్వాత ప్రభు ఆమెను కనుగొనడం, ఆమె సాక్ష్యం చెప్పడం, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, విశ్వాసం గలదానవై పొమ్ము, నీ వ్యాధి నివారణ నీకు స్వస్థత కలుగునుగా కన్నాడంతే. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఈ కార్యాలన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు సామూహికంగా సంఘంలో జరుగుతాయి. వ్యక్తిగతంగా నీ హృదయం అనే బలిపీఠం మీద నుంచి నీవు ఆయనకి స్తుతి బలి, స్తోత్ర బలి, ఆరాధన బలి, కీర్తన బలి నువ్వు సమర్పించినప్పుడు నీలో జరుగుతాయి. హల్లెలూయా. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు నీ కుటుంబంలో జరుగుతాయి. హల్లెలూయా. ఏమన్నా అర్థం చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? చేతి చూపిండి. యథార్థంగా నిజంగా ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? వెరీ గుడ్. కొందరైనా చేస్తున్నారు. అందరూ చేయండి. హల్లెలూయా. నీ వ్యక్తిగతంగా దేవునికి సింహాసనం అయితే నీ మీద ఆయన దిగొస్తాడు. నీలో ఉండే నీకు సాయం చేస్తాడు. కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబం మీదకి వస్తుంది. హల్లెలూయా. సంఘం చేస్తే సంఘం మీదకి వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడండి. కుటుంబ ప్రార్థన చేసుకుంటే కుటుంబస్తులు ఎంతమంది ఆ కుటుంబ ప్రార్థనలో ఏకీవిస్తున్నారా? కొంతమంది చేసుకుంటూ ఉంటే కొంతమంది టీవీ కాడ ఉంటారు, కొంతమంది ఇంకేదో మాటల్లో ఉంటారు. అట్లా కాదు, కుటుంబం అంతా కలిసి చేసుకోవాలి. అప్పుడు కుటుంబం అంతటి మీదకి ఆయన చొక్కా అంచులు దిగుతాయి. ఆయన మహిమ వచ్చేస్తుంది. దేవుని మహిమ వచ్చిందంటే దుష్ట ప్రభావాలన్నీ చెప్పండి పారిపోతాయి. హల్లెలూయా. నాకు నిద్ర రావడం లేదు, చెడ కళ్ళు వస్తున్నాయి, దెయ్యాలు వచ్చి దొక్కుతున్నాయి, ఎంతమంది చెప్తుంటారో తెలుసా? కుటుంబ ప్రార్థన చేసుకొని చూడండి. హలో, నేను చెప్పే సూత్రం ఇదే. ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన చేసుకొని చూడండి. వద్దన్నా నిద్ర వస్తుంది నీకు. చప్పలు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. వద్దన్నా నిద్ర వచ్చేస్తుందండి. హల్లెలూయా. మంచిగా నిద్రపోతాం. అర్థమవుతుందా? ఏదైనా
వినేసి వదిలిపోయేదనా? ఏమన్నా నేర్చుకునేది ఉందా? చేసేది ఉందా? అందుకని ఇందాక చెప్పాను నేను, పరిశుద్ధ బేస్తవారం అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, బాప్తిస్మాలు అయిపోయినాయి, ఈస్టర్ పండుగ అయిపోయింది. వాట్ అబౌట్ యూ? నువ్వు ఎలా ఉన్నావు? నీ దేహం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీలో ఏవేవి ఉన్నాయి? నీ హృదయంలో ఉండకూడనివన్నీ ఏమైనా ఉంటే ఈరోజైనా దేవుణ్ణి ఆహ్వానించేసేయని, ఆయన ఆ రోజు దేవాలయాన్ని శుభ్రం చేసినట్టుగా నిన్ను శుభ్రం చేస్తాడు. ఒకవేళ నీ బిడ్డల్లో ఏవో ఉండకూడని ఉన్నాయని నీకు తెలిస్తే నీవు వాటిని తీసేయలేవు. పెద్ద పలుపు తీసుకొని, పెద్ద కర్ర తీసుకొని బర్రిని బాదినట్టు బాదినా కూడా వాళ్ళ మనసులో నుంచి నువ్వు అవి తీసేయలేవు, వాళ్ళ హృదయంలో నుంచి అవి తీసేయాలి. యేసయ్య రావాలా? హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య రావాలంటే నీవు ప్రార్థన చేస్తే ఆయన వినేటట్టుగా నీ జీవితం ఉండాలా? చప్పట్లు కొట్టండి. ప్రభువా, నా బిడ్డ ఇలాంటి పరిస్థితిలో ఉంది, ఇలాంటి దుస్థితిలో ఉంది, నా కుమారుడు ఇలాంటి దుస్థితిలో ఉన్నాడు, నా భర్త నా భార్య ఇలాంటి దుస్థితిలో ఉన్నారు, దయతో నువ్వు రాని పిలిస్తే నీ ప్రార్థన ఆలకించి ఆయన రాగలగాలి, ఆ కార్యం చేయగలగాలి అంటే నీవు యేసయ్యకు ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉండాలా? హల్లెలూయా! అప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా! నువ్వు ఆయనకు ప్రియులైన బిడ్డలుగా ఉండకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే నో రెస్పాన్స్, నో ఆన్సర్. ఆయన రాడు, వినడు. హలో, యెషయా గ్రంథం 59 ఏం చెప్తుంది? ఆయన చెవులు మందం కాలేదంట. తీయండి బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీర్చి చూడండి. 59 మొదటి నుంచి చదువుమా. రక్షింపనేరకైండునట్లు యెహోవా హస్తము కొరచగాలేదు, విననేరకైండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డొస్తా ఉన్నాయి. హల్లెలూయా! చూసారా, మన పాపాలు అడ్డొస్తున్నాయి. ఆయనకేమి వినలేకపోవడానికి మందం కాల చెవులు, ఆయన్ని ఆదుకోవడానికి ఆయన చేతులు కురచగా లేవు. ఆయన ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాడు నిన్ను ఆదుకోవడానికి. ఆపద కాలాల్లో నమ్ముకొనదగిన సహాయకుడు. తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. తన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలిచ్చే దేవుడు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. 16వ కీర్తన చివరి వచనం. 16వ కీర్తన చివరి వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. హల్లెలూయా! నాకు సుఖమే లేదు పాస్టరు, నా భర్త ద్వారా సుఖం లేదు, నా భార్య ద్వారా సుఖం లేదు, నేను బిడ్డలు కనుక్కున్నాను, బిడ్డల ద్వారా సుఖం లేదు. యేసయ్యను నీవు నమ్ముకోకుండా, యేసయ్య చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా, యేసయ్య సన్నిధికి రాకుండా నీకు సుఖం ఎట్టొస్తుందండి? నాకు సుఖం లేదని ఏడ్చుకొని రావాల్సిందే. జీవితాంతము సుఖము లేదని, భర్తతో సుఖం లేదు, బిడ్డలతో సుఖం లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితో సుఖం లేదు. నా కర్మని నెత్తికొట్టుకునేది, ఆ గుండెలు బాదుకునేది కాదు ప్రియులరా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుందంట. దేవుడు తన గుప్పిలు విప్పి తన కుడి చేతిలో నుంచి ఏమంట, అక్కడ ఒక మాట ఉంది, చదవాలా? చూసారా ఏమన్నాయంట? సుఖమే కాదు, నిత్య సుఖాలు ఉన్నాయంట. హల్లెలూయా! ఆయన చెయ్యి ఖాళీ కాదు. హల్లెలూయా! ఎల్లప్పుడూ నిత్య సుఖములు కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ నీకు ఇవ్వగల హస్తము దేవుని
కుడి హస్తం, దక్షిణ హస్తం అంటే కుడి హస్తం. హల్లెలూయా. స్టోర్ వస్తుంది, ఒక నెలకి స్టోర్ అయిపోద్ది, మళ్ళీ నెలకు వస్తుంది. హలో, అలాగ వస్తుంది. ఒక్కోసారి ప్రభుత్వం ఏవైనా లేకుండా చేసేయచ్చు, ఇవ్వలేకపోవచ్చు. హలో, సప్లై చేయలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క చేతులంట చెప్పండమ్మా, సంతోషించరు, చెప్పరు, ఆనందించరు, నిత్యము సుఖాలున్నాయి. హల్లెలూయా. నీకు ఈ లేదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. నీవు దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధికి వస్తే అన్నీ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు సుఖము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని. అందరూ చప్పుడు కొట్టుకు పాడతాం. గ్లోరీ. సంతోషంగా చప్పుడు కొడుతూ పాడండి. గ్లోరీ. అదే ఆత్మతో నీకై ఆశించే, అదే ఆత్మతో నీకై ఆశించే, శాశ్వత కృపను చాలంతగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను చాలంతగా భక్తినులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తినులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది, శాశ్వత కృపను నేను చాలంతగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను చాలంతగా. హల్లెలూయా. ఒక్క దినము గడిపితే 1000 దినాలంత శ్రేష్టము. ఎక్కడ? దేవుని సన్నిధిలో. హలో, ఈరోజు ఎన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావో అన్ని 1000 అంతలు నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. 1000 అంతల ఆశీర్వాదం. 1 గంట అంటే 1000 గంటలు, 2 గంటలంటే 2000, 5 గంటలు గడిపితే 5000 గంటలంతా ఆశీర్వాదం నీకు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. కొంతమంది అటొచ్చి అటు వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా నేను చెప్పింది చెప్పాలా, వాళ్ళ ఆశీర్వాదం కూడా అది కరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం కూడా అటొచ్చి అటు వెళ్ళిపోద్ది అంతే. హలో, అలాగా కూడా స్థిరంగా ఉన్నారనుకో, నీ ఆశీర్వాదము నీతో స్థిరంగా ఉంటుంది, నీ ఆరోగ్యము నీతో స్థిరంగా ఉంటుంది, నీ ఐశ్వర్యము నీతో స్థిరంగా ఉంటుంది, నీకు దేవుడు అనుగ్రహించిన సమస్తము నీతో స్థిరంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ ఆలయాలుగా ఉండండి. ఏమేమి ఉన్నాయో మీ హృదయాల్లో పరిశీలన చేసుకోండి. యేసయ్యను పిలవండి, శుభ్రం పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. పండగలు కార్యక్రమాలు జరుపుకోవడం ఈజీనే. గుడ్ ఫ్రైడే రోజు కూడా చెప్పాను నేను, ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకొని దాన్ని జరుపుకోవడం చాలా తేలిక. హలో, ఒక ప్రోగ్రాము ఏర్పాటు చేసుకొని దాన్ని జరుపుకోవడం తేలిక. ఒక అధ్యక్షుడిని నిలబెడతాము,
ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు నిలబెడతాము. అధ్యక్షుడు చక్కగా నడిపించి ముగిచ్చేస్తాడు. ఆ కార్యం అయిపోతుంది. మనం విన్న వాక్యం ప్రకారం, ప్రభు సెలవిచ్చిన ప్రకారం, ప్రభు చిత్త ప్రకారం మన జీవితాలను చేసుకోలేకపోతే ఆ కార్యక్రమాల వల్ల ఏం ప్రయోజనము లేదు. ఒకసారి ఆలోచిస్తారా? అందరూ ఒకసారి లేచి నిలబడి పరిశీలన చేసుకుందాం ప్రియులరా. హల్లెలూయా. దేవుని మందిరాల పైన దేవునికి ఎంతో ఆకలి ఉందంట. ఆ ఆకలి ఆయన్ని భక్షించేస్తుందంట. అది లేఖన నెరవేర్పు. అక్కడ ప్రభు వచ్చి అంత తీవ్రంగా ఆ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి, ఆ ఎద్దులు గొర్రెలను కొరడాలు చేసి తాళ్లతో వాటన్నిటిని కూడా తొలగించి, రోకలమ్మ వారిని వారి బల్లలను తోసిపడేసి, పావురములమ్మే వారిని తీసుకొని వెళ్ళండి అని చెప్పి, నా మందిరము ప్రార్థన మందిరం వ్యాపారపులుగా చేస్తారా? అక్కడున్నటువంటి వాళ్ళందరంట లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నారంట. తన ఇంటిని గూర్చినటువంటి ఆకలి ఆయన్ను భక్షిస్తుందంట. అంటే ఆయన మందిరమును గురించిన ఆకలి ఆయన్ని తినేస్తుంది అంత ఆకలి. ఈరోజు నీ ఇంటిని గురించిన ఆకలి నిన్ను తినేయాలా? నీ దేహాన్ని గురించిన ఆకలి నీకుండాలా? శరీర ఆకలి కాదు, నీ బిడ్డల దేహాలను గురించిన ఆకలి నిన్ను తినేయాలా? అంటే దానిని పరిశుద్ధపరుచుకునే విషయం, నీ దేహాన్ని పరిశుద్ధపరుచుకునే విషయం, నీ బిడ్డల దేహాన్ని పరిశుద్ధపరుచుకునే విషయం, దేవునికి పరిశుద్ధమైన ఆలయంగా ఉండే విషయం, ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చే విషయం. అలాగే ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త పడతావో, అలాగా ఆ కార్యం నీలో, నీ బిడ్డల్లో, నీ ఇంటరున్న వాళ్ళందరూ జరగాలని నువ్వు ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తావో యేసయ్యని, హల్లెలూయా, యేసయ్య ఆ కార్యం నీలో ఈరోజు చేస్తాడు. ఎప్పుడు ఆహ్వానించినా చేస్తాడు. అయితే ఆహ్వానించే నువ్వు కూడా ఆయనను ఆహ్వానించదగిన వాడుగా, ఆయనను ఆహ్వానించదగిన దానివిగా ఉండాలా? అంటే ఆయనకు ప్రియులైన బిడ్డలుగా, కుమారులు కుమార్తెలుగా ఉండి పిలిచినప్పుడు నేనున్నానంటూ ఆయన ప్రత్యక్షం అవుతాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం తలంచి యేసయ్యను ఆహ్వానించండి. నా హృదయంలో ఏమీ లేవనుకోబాకండి. ఎన్ని పనికిరాని తీగలు ఉన్నాయో, ఏమేమి చేదేర్లు మొలుచున్నాయో హృదయంలో, ఏవి ఉండకుండా ఉన్నాయో, ప్రభు ఉండకుండా, ప్రభు ఉండాల్సిన హృదయంలో సైతాన్ ఉన్నాడేమో, వాడు అనుచరులైన దురాత్మలు, దెయ్యాలు నివాసం చేస్తున్నాయేమో, పాపం నివాసం ఉందేమో, అతిక్రమాలు ఉన్నాయేమో. పిల్లరా, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. దేవుని కనికరం మీదకి రావాలా? యేసయ్య రావాలా? నిన్ను కనికరించి నిన్ను శుభ్రపరచాలి, నీ బిడ్డలను శుభ్రపరచాలి. అప్పుడే నీ జీవితంలో నీకు ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు, నిత్య సుఖాలు, నిత్య శాంతి, సమాధానం, అన్నీ, తగినంత ఆస్తి, తగినంత ఐశ్వర్యం, తగినంత ధనం, అవసరము కొద్ది ధనం, అవసరము కొద్ది ఐశ్వర్యం, అవసరము కొద్ది ఇల్లు వాకిళ్ళు, అవసరము కొద్ది వస్తు వాహనాలు, వస్త్రాలు ఆయన ఇస్తాడు. అవసరం కొద్ది వాటితో సంతృప్తి చెందాలి. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నా అది లేదు ఇది లేదని చెప్పి ధనాపేక్షతో ఉంటే సమస్త కీడులకు మూలం. వద్దు. ప్రార్థించుకున్నాము. అలాగే ఎవరికి వాళ్ళు తల ఉంచుకొని ప్రార్థిస్తుండగా పాస్టర్ జయరాజు మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. మైకెత్తుకుపోయేమా.
అందుకు కళ్ళు తెరవద్దు, పరిశీలన చేసుకోండి. ఏమేమి ఉన్నాయని హృదయంలో. దేవుడు మాట్లాడాడు కదా, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దిన వాక్యమును ప్రభా ఒకసారి మా జీవితాల్లో పరిశీలన చేసుకోవడానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ప్రభా అయినా దేవాలయంలో నాయన చేయకూడని వ్యాపారాలు, చేయకూడని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభువుకి నాయన అనేక మారులు కోపం వచ్చింది. కానీ ఇది ఒక సందర్భమని నీ దాసుని నోటులో నుంచి మీరు పలికిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, నీ సన్నిధిలో దొరికే సంపూర్ణమైన ఆరోగ్యం, నీ సన్నిధిలో దొరికే సంపూర్ణమైన సంతోషము, నీ సన్నిధిలో దొరికే ప్రతి మేలులు నాయన మేము పొందుకోవాలంటే నాయన ఎన్నో మాండే థర్స్డేలు వెళ్తాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలో వెళ్తాయి, ఎన్నో బాప్టిస్ట్ కార్యక్రమాలు వెళతాయి, ఎన్నో నాయన బల్ల ఆరాధనలు జరిగిపోతాయి, ఈస్టర్ పండుగ కానీ మా హృదయం ఎలా ఉంది ఆయన, మా తలంపులు ఎలా ఉన్నాయి, మా ఆలోచనలు ఎలా ఉన్నాయి, అవి నీకు ఇష్టకరంగా ఉన్నాయా లేదా ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ప్రభువుకు కోపం తెచ్చే బిడ్డలుగా మేము వండుకుంటాం. ఆయనకి ఇష్టపడే బిడ్డలుగా, ఆయన ప్రియమైన కుమారులుగా ఉండడానికి మాకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అయినా నీ ఆశీర్వాదమును పొందుకోవాలంటే, నీ సన్నిధిలో దొరికే ప్రతి మేలులు మేము పొందుకోవాలంటే నీ సన్నిధిలోనైనా మేము గడపాలి ప్రభా. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనదని మీరు లేఖనాల ప్రకారం నాయన ఈరోజు మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. తండ్రి, నీ చేతిలో ఉన్న సుఖ సంతోషాలు ప్రభా మేమందరం పొందుకోవడానికి నాయన తగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ పురుకొలిపిన ఆయన నీ సన్నిధిలో నిలిపినందుకు మరొకసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా అయినా మేము నీకు నాయన లోబడే బిడ్డలుగా, నీకు విధేయత కలిగించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప మాకందరికి అనుగ్రహించమని ఆనాడు యేషయా పొందుకున్న దర్శనము ప్రభా ఆయన మేము కూడా పొందుకొని ప్రభా ఆయన సొక్కాయ అంచుల్లో ఉన్న దేవుని మహిమను పొందుకోవడానికి మేమందరము నాయన కూడి వచ్చిన మేమందరము మా ఇంటి వారు ప్రభా, మా కుటుంబస్తులు మాకు అప్పగించిన పరిచర్యలో, మాకు అప్పగించిన నాయన ప్రతి విషయంలో నాయన మేము పొందుకోవడానికి అట్టి అభిషేకాన్ని కూడా మాకు అనుగ్రహించమని నీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటాం. క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని